సో హెల్త్ అంత బాగలేదు, అంటే అక్కడ లోపల సఫోకేషన్ వల్ల. హే ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి గుడ్ ఈవినింగ్ చెప్తాం అనుకుంటున్నారా? ఇప్పుడు టైం అరౌండ్ 4:35 అలా అయింది. యాక్చువల్లీ ఇవాళ నేను ఒక కొత్త ప్లేస్కి వెళ్ళిపోతున్నా. ఇంట్రెస్టింగ్ ప్లేస్ అనుకోవచ్చు. సో ఎప్పుడెప్పుడు టైం అవుతుందా అని చెప్పి పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట. పొద్దున్న ప్లాన్ చేసుకోలేదు, ఎందుకంటే ఎండగా ఉంటుంది కదా, నాకు అసలే ఎండ పడదనమాట, హెడేక్ వచ్చేస్తుంది. సో ఫైనలీ టైం అయిపోయింది. సో ఒక అరగంటలో నేను రెడీ అయిపోతాను. ఓకే, అండ్ ఎలా ఉంటుంది, ఎక్కడికి వెళ్తున్నాను కంప్లీట్లీ చూపిస్తాను. చలో ఇంకా రెడీ అయిపోదాం. యాక్చువల్లీ నేను పెద్ద మేకప్ వేసుకోను, నా స్కిన్కి పడదనమాట. జస్ట్ లిప్ బామ్ అండ్ మాయిశ్చరైజర్, కొంచెం సన్ స్క్రీన్ అయితే వాడతాను. అండ్ ఈ బ్రేస్లెట్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్ ఇచ్చారు, నా ప్రీవియస్ కంపెనీ కొలీగ్ అనమాట. కొలీగ్ కన్నా నేను చెల్లి అని పిలుస్తాను. అండ్ ఈ వాచ్ వచ్చేసి మా ఫ్రెండ్ నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు. మొత్తానికి అయితే ఒక బొట్టు పెట్టి రెడీ అయిపోయా, కంప్లీట్ చేసేసా. ఇంకా మా ఫ్రెండ్ కూడా వచ్చేసారు. సో ర్యాపిడో అయితే బుక్ చేసుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాం డెస్టినేషన్కి. వచ్చేసాం. ఇంకొంతసేపే మీకే అర్థమవుతుంది ఆ ప్లేస్ ఏంటో అని. ఆల్రెడీ ఇన్స్టాలో ఒక్కటే మ్యూజిక్ ఈ ప్లేస్ గురించి. బెంగళూరులో ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికే. ఇదే అండి ఆ ప్లేస్, ఫన్ వరల్డ్లో ఉన్న ఎక్వేరియం ప్యారడైజ్. మన ఇండియాలోనే లార్జెస్ట్ అంట ఈ ఎక్వేరియం. రీసెంట్గానే పెట్టారు బెంగళూరులో. ఎగ్జాక్ట్ అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్అవుట్ చేసేయండి. అండ్ మా ఫ్రెండ్ ఈ కార్స్ చూడగానే అక్కడే కొంచెంసేపు స్టక్ అయిపోయాడు. కార్స్ పిచ్చిలేండి దీనికి. ఇంకా మేము వచ్చింది అయితే రంజాన్ రోజు. చూడండి అసలు అంత పెద్ద క్యూ ఉందో. అసలు ఫస్ట్ వెళ్ళాలా ఉండాలా అర్థం కాలేదు నాకైతే. ఇంకా నేను చాలా ఎక్సైటెడ్గా వచ్చాను. ఇంకా ఏదైతే అది అయిందని చెప్పి చూద్దామని ఫిక్స్ అయిపోయాం. ఎక్కడ టైం అయిపోతుందేమో అనుకున్నాం, కానీ ఫాస్ట్గానే పంపించేశారు లోపలికి. ఇది టికెట్ కౌంటర్ అండి. జనాలు చూడండి అసలు, బెంగళూరు మొత్తం అంతా ఇక్కడే ఉన్నట్టున్నారు. యాక్చువల్లీ నార్మల్గా ఇన్స్టాలో చూస్తున్నప్పుడు ప్రైస్ వచ్చేసి 299 పర్ అడల్ట్ అన్నారు, కానీ మాకు ఇక్కడ 499 అన్నారు. మేబీ వీకెండ్ అండ్ రంజాన్ ఎఫెక్ట్ అనుకుంటా. ఇంకా సరే అని చెప్పి ఎంటర్ అయిపోయాం. నేనేందో అనుకున్నా, కానీ లోపల ఆల్మోస్ట్ ఒక 200+ ఎక్వేరియంసే ఉన్నాయి. అండ్ అసలు ఇన్ని కైండ్ ఆఫ్ ఫిషెస్ ఒక్క ప్లేస్లో చూద్దామైతే నేను ఫస్ట్ టైం అనమాట. వాటి పేర్లు కూడా తెలియవు, ఇంకా మనం ఊరుకోం కదా, ఏఐ వాడేసి అన్నిటి గురించి తెలుసుకుంటూ వెళ్ళిపోయా. ఇంకా ఇక్కడ ఇంటర్నల్ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయంట, రండి చూద్దాం. ఇదే అండి ఆ వాటర్ ఫాల్స్. అసలు భలే డిజైన్ చేశారు కదా, ఎగ్జాక్ట్గా ఒరిజినల్ వాటర్ ఫాల్స్కి రెప్లికా లాగే ఉంది. ఇంకా ఇక్కడ కొంతసేపు అలా టైం స్పెండ్ చేసి అలా పిక్స్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ అయితే జెల్లీ ఫిషెస్ చూద్దాం రండి. అసలు చూడండి ఎంత బాగున్నాయో. చూడ్డానికి ఫస్ట్ టైం చూస్తున్నా, భలే అనిపించింది. ఆగండి, అసలైన ఎంటర్టైన్మెంట్ ముందే ఉంది. ఫైనల్లీ ఆ మోస్ట్ అవైటెడ్ షోకి వచ్చేసాం. ఇది హాల్ అనమాట, ఇక్కడ స్నాక్స్ కూడా ఉంటాయి. పక్కన ఇంకా మేము ఐస్ క్రీమ్ అండ్ బెవరేజెస్ తీసుకున్నాము. ఈ షో ఎవ్రీ 1 అవర్కి ఒక 10 మినిట్స్ ఉంటుందన్నమాట. మెర్మేడ్ షో అనమాట. చూడండి ఎంత బాగుందో, అసలు చాలా బాగా చేశారు. 499 పర్ పర్సన్ తీసుకున్నా కానీ వర్త్ అనిపించింది. గైస్, నేను పీజీకి రిటర్న్ వచ్చేసాను అనమాట. సో హెల్త్ అంత బాగలేదు, అంటే అక్కడ లోపల సఫోకేషన్ వల్ల హెడేక్ వచ్చేసి ఇంక నేను ఉండలేకపోయాను, వచ్చేసాను. సో ఫైనల్గా మనం దీని రివ్యూ గురించి అనుకుంటే, ఎంతైతే 499 పెట్టానో దానికి వర్తే అనిపించింది. బికాజ్ ఆ ఫిషెస్ కానీ, ఆ టన్నల్ కానీ, ఆ వాటర్ ఫాల్ కానీ,
అండ్ మెయిన్ స్టార్ ఆఫ్ ద షో మర్మేడ్. సో మర్మేడ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది. ఒక్క థింగ్ ఏంటి అంటే, మీరు ప్లాన్ చేస్తున్నారు వెళ్ళడానికి అంటే మాత్రం వీకెండ్స్లో అండ్ కొన్ని ఫెస్టివల్స్ టైంలో అయితే అస్సలు వెళ్ళకండి. చాలా విపరీతంగా జనాలు ఉన్నారు. మేము రంజాన్ టైంకి వెళ్ళామన్నమాట. అసలు చూస్తున్నారు కదా, నాకైతే అసలు అంత సఫకేట్ అయిపోయి మేము అంత ఫుల్ స్వెట్ వచ్చేసింది. సో అందుకే ఇంక నేను వచ్చేయాల్సి వచ్చింది. అండ్ ఇంకొక విషయం, మోస్ట్లీ అక్కడ చాలామంది పిల్లలతో వచ్చారు, రైట్? సో ఆబ్వియస్లీ పిల్లలకి ఇవన్నీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా. ఇంకొకటి ఏంటంటే, ఆ పక్కన చుట్టుపక్కల తినడానికి కానీ అలా ఏం లేవు. లోపల ఓన్లీ ఐస్ క్రీమ్, వాటర్ తప్ప ఆ హాల్లో, ఆ మర్మేడ్ షో హాల్లో దాని తప్ప ఇంకేం లేదు. సో ఇది కూడా మీరు ప్లాన్ చేసుకుని వెళ్ళండి. అండ్ లోపలికి కూడా వాళ్ళు ఫుడ్ అలౌ చేయరు. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ అన్నీ బాగున్నాయి, నాకైతే నచ్చింది. ఓకే, ఇవన్నీ కూడా మీకు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. బికాజ్ మనం పాజిటివ్ నెగిటివ్ రెండూ తీసుకునే వెళ్ళాలి కదా, రైట్? ఐ హోప్ మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేశారు. అలా చేస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.